అది క్లోజ్ చేసేనా విండోస్ ఇది కిందకి. నేను వెళ్ళిపోతా ఇక్కడ దూకేస్తా. ఒక నిమిషం దూకేస్తున్నా బాయ్. ఇట్లాంటి చేయొచ్చు, ఓవర్ యాక్షన్ చేయకు, అర్థమవుతుందా? ఎందుకింత అలా వల్ల అవసరం లేదు. మేకప్ పోతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేయాలి కదా, నువ్వు ఒక్కడే స్టార్ట్ చేస్తావా? ప్రతిసారి పంచాయతీ పెట్టద్దు నందు. మధ్యాహ్నం అయింది, పొద్దుననంగా స్టార్ట్ చేసింది రెడీ అవ్వడం, మధ్యాహ్నం అయింది. బట్ బాగుంది అనుకోండి. అమ్మో 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 అమ్మో. ఓ షిట్, సారీ. ఏం చేస్తున్నావు నువ్వు? అబ్బా సారీ. 1 2 3. బీట్రూట్ తిన్నా మొత్తం పళ్ళని రెడ్గా ఉన్నాయి. భయపడతారు. ఓకే 3. ఇట్లాంటి చెత్త వాడిని చేసే ఓవర్ యాక్షన్ కొడుతున్నావు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు థంబ్నెయిల్ చూసారు కదా ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి గంటన్నర, పొద్దున్న నుంచి 4 గంటల నుంచి రెడీ అవుతుంది నందు. సో టైం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. కార్లోకి వెళ్ళా కంటిన్యూ చేస్తాం గైస్. బాయ్. పట్టుకో. అంటే నేను ఇక్కడ ఏంటి? ఇక్కడ నేనేంటి? నువ్వు నందువి. అసలు అట్లీస్ట్ బాగున్నావు, ఏదన్నా చెప్పావా? ఫస్ట్ పట్టుకో, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. పట్టుకో, వద్దు అవసరం లేదు, పట్టుకో. నా చున్నీ తగిలి నువ్వు ఏమైనా ఫీల్ అవుతాను. ఒక నిమిషం ఆగు. చాలా చిరాగ్గా ఉంది నందు. సినిమాలో రొమాంటిక్ ఉంటదేమో, నాకు చిరాకు. గెట్ లాస్ట్ చెప్తా కదా. ఓకే వదిలేసే. నీకు నేను చూస్తుంటే ఏం అనిపించట్లేదా? 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నందు. అంటే బోర్ కొట్టేశానా? కొడుకుని గో చూడు, నన్ను ఆపేవనుకో. కళ్ళలో అలా చూడకు నందు. కళ్ళలోకి అలా చూడకు. ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అనుకుంటా, చూపించుకో. లేకపోతే సోది నాటక. మంచి రెడీ అయ్యా, అట్లీస్ట్ బాగుంది. చాలా బాగుంది. అడిగా చెప్పకు. పొద్దు నుంచి 100 సార్లు చెప్పా. ఇదేంది భజన? నువ్వు అలిగినా బాగుంటావా? ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్లా. సో గైస్, ఇవాళ మేము గోకుల్ ఫార్మ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ కృష్ణుడు గుడి. బట్ ఏంటంటే అక్కడ పీకాక్స్ ఇలా చాలా పీస్ఫుల్గా అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఎంతసేపు జర్నీ? 1:40 నిమిషాలు నాన్న. ఇప్పుడు బయలుదేరుతున్నారా? నేను ఇచ్చిన పర్ఫ్యూమ్ కదా. చాలా మంది అడిగారు యాక్చువల్లీ ఆ పర్ఫ్యూమ్ ఏంటో చెప్పండి అని చెప్పి ఆ పర్ఫ్యూమ్ చూపించు వీళ్ళకి. సో గైస్, చింటూ పర్ఫ్యూమ్ చాలా మంది అడిగారు కాబట్టి హియర్ ఈస్ ద పర్ఫ్యూమ్. జెంటిల్మెన్ జివాన్షి అనమాట. చాలా ఫేమస్ పర్ఫ్యూమ్ అంట ఇది. సో అమ్మాయిని పడేయాలంటే మాత్రం పర్ఫ్యూమ్ ఇస్ ద బెస్ట్. ఓకే గైస్, 1 2 3 మేము ఇప్పుడు ఎగరగానే కార్లో ఉంటాం. ఓకే గైస్, వీఆర్ బ్యాక్ ఇన్ ద కార్. తొక్కలో ట్రాన్సిషన్. ఈ పక్క చెవు పోయింది గైస్, ఇటు పక్క ఒకటే ఉంది. ఇదొకటే పని చేస్తుంది. వాట్ డు యు మీన్? కార్లో పక్కన ఇటు పక్క కూర్చొని అరిచి చెవు పోయింది నాకు. రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు గోకుల్ ఫార్మ్స్. ఇందాక చెప్పావు కదా అదే. చింటూ సేమ్ డైలాగ్ లేసి, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి, నీ చూపుల్లో గుండెలు ఏదవుతుంది. వీపు గుచ్చుకోవట్లేదు, సీదా స్ట్రైట్ వచ్చి గుండెల్లో గుచ్చుకుంటుంది. అలా అబ్బా. చాలా చీప్ గా చప్రీ. యు క్రింజ్ అండ్ సో చీప్. నిప్పి నువ్వు అదే బూతులేం కాదుగా. కాదు. ఓకే గైస్, ఇంకా గంట సేపు ఉంది. గంట సేపు మాట్లాడుతా ఉంటే వినాలి. పడుకుంటావా కాసేపు? ముందు పళ్ళు ఉన్నాయి చూడు, కొంచెం ఎత్తు వచ్చినాయి చూడు, అవన్నీ పీకేస్తా ఇట్లా. నాకు ఎత్తు వచ్చినాయి, నీకు లోపలికి పోయినాయి.
గైస్ ఆకలేస్తుందంట. ఏమేమి తెచ్చుకున్నావు? లైచి ఇంకా మన దగ్గర పఫ్ ఉంటుంది కదా, ఇక్కడ పై ఉంటుంది. చాక్లెట్ అంటుంది. అంటకుండా తినాలి నందు. నీకు పెట్టినా అంటే నేను ఏం చేయలేను. నా దగ్గర తీసుకురా ఒక ప్యాకెట్, నీ దగ్గర పెట్టుకో. ఏదో చేసి పైన వేస్తావు రా చాక్లెట్ నువ్వు ఇవాళ. మొత్తం తీసుకురాకు నాన్న, లొద్ద కింద పడింది అనుకో షర్ట్ మీద. తెంపు నాన్న, లోపల ప్యాకెట్ లో తెంపు డోనట్ ని. లోపల పెట్టు డోనట్, లోపల పెట్టు డోనట్, బయటకు తీసుకురాక. అసలు అంత తింటానా నందు నేను? అంత పెద్ద ముక్క తింటానా? కొరికితే కింద పడుతుంది నందు. ఆ మాత్రం తెలీదా నందు? తీసే ఇంత పెద్ద తీస్తున్నావు, లేదా ఇంత చిన్న ముక్క తీసు. నువ్వు తిను. వెనకాలోడికి ఆగట్లే, ముట్టు దూరుతున్నాడు వచ్చి. అదో పెద్ద మీద పడుతుంది. కింద బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోలేదా? సరిగ్గా పెట్టేటైతే పెట్టు, లేదా అవసరం కూడా లేదు. బయటపడే అంత పెద్ద తిన్ను పొరకను నేను. నాకెందుకు అది ఫ్రెష్ డోనట్ లాగా వైబ్స్ రావట్లేదు. ఎక్స్పైర్ అయిన డోనట్ లా ఉంది. వద్దాయ్, చిన్న ముక్క పడినా కానీ పడింది. నేను లవ్ చేస్తాను నందు. సరే పోనీ పెట్టు. ఇదే షర్ట్ నువ్వు ఉతుకుతావా పోనీ, మరకలు లేకుండా? ఉన్నదే ఇంత ప్లేస్, ఎందుకు అలా విదిలిస్తున్నావు? డ్రైవింగ్ చేయనిస్తావు? వాటర్ కావాలి. కింద పడితే మరకలు ఉంటాయి. మొత్తం నువ్వే తాగు. గాయ్స్ సీనరీ ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం దాన్నే సీనరీ అంటారు నందు. హే గాయస్, వి రీచ్డ్. ఇగో చూడండి, ఇదే అన్నమాట టెంపుల్, గోకుల్ ఫార్మ్స్. ఫుల్ ఎండ, అసలు ఘోరంగా ఎండ ఉంది గైస్. వావ్, ఏంటి ఇది లైచీ ఫ్లేవర్ కాదన్నా, నీ లిప్స్టిక్ ఫ్లేవర్. ఇదో ఏంది ఇదంతా పూసేసావు? ఎందుకు చేస్తున్నావు? లవ్ చేయట్లేదు నువ్వు నన్ను? అసలు ఎంత బాగుందో, డామ్ గుడ్, చాలా బాగుంది యాక్చువల్లీ. ఏ డక్స్ ఉన్నాయిరా. మస్త్ ముందు పీకాక్. దాని వెనక్కిల్రా. వెళ్ళు. దానికన్నా నువ్వే అందంగా ఉన్నావు ఏంట్రా? వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మో, నిన్ను చూసే అరుస్తుంది. అమ్మ దగ్గరకు వస్తుంది ఏంట్రా? వెళ్ళరా. ఈయన ఫౌండర్ అంట గైస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ లోపల ఉన్నారు నాన్న కృష్ణుడు కదా. 10 to 4 10 minutes అన్ని చూద్దాం. సో ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు గైస్. $100 $120 ఎక్కువ అనుకుంటావు నాన్న. భగవద్గీత ఇసిన్కర్రా.
probably can tick the box for the insert. Yeah, because we put that, we included that recently. So that's good. Oh, I could do it again. I'm happy. Oh, there's one form on the front desk there. happy to do Okay. that. Because we have festivals throughout the year. I noticed you've got a big one next Saturday. Next Sunday. గైస్ ఇంకా ఆవుకు కూడా భయపడుతుంది గైస్ నందు. బ్రిండా అంట. He's Australian and he's taking care of this. హీస్ కృష్ణ భక్తుడు. చెప్పు ఎలా ఉంది ఇక్కడ? ఆ ఫోన్లో ఇవి వ్లాగ్స్ కెమెరాలు అన్ని పక్కన పడేస్తే ఇంకా పీస్ఫుల్ ఉంటుంది. ప్రసాదం తిన్నాం గైస్. సీరియస్లీ అసలు నేను ఒకటి క్యాప్చర్ చేయలేదు. 4 o'clockకి హారతి ఇస్తున్నారనమాట. ఆ టైంకి చింటూ వాష్రూమ్కి వెళ్ళాడు. హారతి ఇచ్చే టైంకి అన్ని పీకాక్స్ అరిచినాయి, అన్ని ఆవులు అరిచినాయి. అస్సలు ఇట్ వాజ్. అండ్ ఆల్సో శంఖం ఉంటుంది కదా, అది శంఖం ఊదుతున్నారనమాట. అది ఊదినప్పుడు బయట ఇవన్నీ అరిచినాయి. అస్సలు అమేజింగ్. ఇట్లా ఎంత మెస్మరైజింగ్ ఉందంటే లైక్ నాకు అసలు ఎలా అరిచినాయి అవన్నీ. శంఖం ఊదక ముందు అరిచినాయి, తర్వాత శంఖం ఊదారు. గైస్ పీకాక్స్, ఆవులు, బా బ్యూటిఫుల్ అసలు. సో గైస్ ఇందులో టెంపుల్ ఉంటుంది అండ్ అందులో పూజారి ఉండే ఇల్లు అది. వాటర్ ట్యాంకు, ఆవులు, నెమళ్ళు. బాగుందా హాయిగా? ఇక్కడే ఉంటావేంటి? వెళ్దామా? కొంచెం ఆగరా. 5 అయిందా? అయితే 2 hours పడుతుంది వెళ్ళడానికి. పర్లేదు, పోతే పోయింది. చింటూ స్టాప్ షోయింగ్ మై ముక్కు. ఇట్స్ నాట్ ఫన్. సో నందు డ్రైవింగ్ గాయస్. ఆ దేవుడికి దండం పెట్టుకున్నా గాయస్ గట్టిగా. నందు అక్కడే పడుకుంటా అన్నది గాయస్. ఒక మడత మంచమో కుర్చీ కొనిపిస్తే అక్కడే ఉంటా, నేను రాను ఉంటుంది. వెళ్తావు నందు? అక్కడే ఉంటావేంటి? నేను అవసరం లేదా? నేను అక్కర్లేదా? Are you serious?